హాయ్ ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేయండి. ఇక అక్షయని హక్ చేసుకుని అవని బాధపడుతూ ఉండగా అంతలో వికాస్, కల్పన ఇద్దరు వచ్చి అక్షయ అక్షయ ఏం చేస్తున్నావు అమ్మా? నిప్పు పక్కనుంటే చూసుకోవాలి కదమ్మా, ఎంత ప్రమాదం తప్పిందమ్మా అని అంటూ ఉండగా నేను నిప్పుకు దగ్గరలో లేను నాన్న అని అక్షయ అంటుంది. అయితే ఇది ఎవరో కావాలనే చేశారు. ఎవరు చేశారు? ఇలా మర్యాదగా చెప్తారా లేదా అని అవని శేఖర్ ఇద్దరు గట్టిగా అందరినీ అడుగుతూ ఉండగా ఇక శౌర్య భయపడిపోతూ తల వంచుకుంటూ ఉంటుంది. నిహారిగా గమనించి కొంపు తీసి సవరికాని చేయలేదు కదా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో గుడికి వచ్చిన వాళ్ళలో ఒక ఆవిడ చిన్నపిల్ల మీద అగ్ని ప్రమాదం ఎవరు తలపెడతారమ్మా, అనుకోకుండా జరుగుతుంది అని అంటూ ఉంటారు. ఇక అవని మాత్రం శౌర్య నువ్వేమైనా చేసావా అని అడుగుతుంటుంది. నన్నంటావేంటి పిన్ని అని శౌర్య అనగానే అసలు నీకు బుద్ధుందా అవని? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు అమాయకురాలు, అంత పెద్ద నింద వేకం అని కిట్టు అంటాడు. ఈ పని ఎవరు చేశారో చెప్పండి, లేదంటే పోలీసులకి అప్పగిక శౌర్య ఫ్రెండ్ మొహం చూసి నువ్వైనా చెప్పమ్మా అని అవని అడగటంతో శౌర్య చేసిందాంటి అలాంటి పని చేయొద్దు అన్న నా మాట వెళ్ళలేదు అని చెప్పడంతో ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ నా కూతుర్ని చంపాలని చూస్తావా, ఎంత దారుణం నిన్ను అని శౌర్య చెంప మీద లాగి పెట్టి వికాస్ కొట్టగానే వెంటనే కిట్టు నిహారిక షాక్ అయిపోతూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఏ నా కూతుర్నే కొడతావా నిన్ను అని కిట్టు వికాస్ ని చేయెత్తి కొట్టబోతూ ఉండగా అంతలో వేదవతి ఆగరా, ఇది చేసిన పనికి కొట్టక ముద్దులాడతారా అని వేదవతి అరవటంతో ఇక కిట్టు చేయి దింపేసి పక్కకు వెళ్ళగానే ఏం పిచ్చి పనులేవి అని వేదవతి అడుగుతుంటుంది. అనుకోకుండా అలా జరిగిపోయింది నానమ్మ అని శౌర్య అంటుంది. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది కదా, అయినా అక్షయ్ మీద ఉన్న పగ చల్లారలేదా నీకు? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేసావంటే నువ్వు మీ అమ్మ బాబు జైల్లో ఉంటారు అని అవని శేఖర్ ఇద్దరు హెచ్చరిస్తూ ఉంటారు. ప్రసాదరావు కూడా తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేకపోతే పిల్లల ప్రవర్తన ఇలాగే ఉంటుంది. పిల్లల్ని ప్రేమగా పెంచడంలో తప్పులేదు, కానీ మితిమీరిన గారాపం చేస్తే ఇలాగే ఉంటుంది అని అరుస్తూ ఉండగా ఇక వికాస్ మాత్రం అతి ప్రేమ వలకపోస్తూ అని హక్ చేసుకుని నా బంగారు తల్లి అదృష్టం బాగుంది కాబట్టి మాకు ఇలా దక్కింది, శివయ్య కాపుదల ఉంది కాబట్టి పాపకి ఏం కాలేదు అని కల్పన వికాస్ ఇద్దరు కూడా ప్రేమ నటిస్తూ ఉంటారు. ఇక వాళ్ళని చూసి అవని వికాస్ మారిపోయాడు కాబట్టి అక్షయ్ని బాగా చూసుకుంటున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అంతలో కల్పన నీకు వేరే బట్టలు వేస్తాను పదం అని వికాస్, కల్పన ఇద్దరు కూడా అక్షయాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. వెంటనే నీ వయసుకు తగ్గ పనులు చేయి అని వేదవతి శౌర్యని అరుస్తూ ఉండగా చేసిన పనికి అందరి ముందు సారీ చెప్పు అని నిహారిక అరుస్తూ ఉంటుంది. ఇక దాంతో శౌర్య సారీ నానమ్మ, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అని శౌర్య చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత వికాస్, కల్పన ఇద్దరు నిహారిక కిట్టు దగ్గరికి వెళ్ళి నా కూతురుని నీ కూతురు ఏమైనా చేస్తుందంటే మాత్రం నేను ఊరుకునేదే లేదు నిహారిక అని వార్నింగ్ ఇస్తూ ఉండగా కన్న కూతురు అయినట్టు మరీ అంత ఓవర్ చేయకు అని నిహారిక అంటుంది. సరే సరే ఎందుకు పిలిచారో ముందు ఆ విషయం చెప్పండి అని కల్పన అడగటంతో ఇక మీరు ఆలస్యం చేయకుండా అక్షయం తీసుకుని ముందు బయలుదేరండి, ఎందుకంటే కాసేపట్లో అక్షయ అవని శేఖర్ల కన్న కూతురు అన్న నిజం బయటపడబోతుంది అని నిహారిక చెప్పడంతో వికాస్, కల్పన ఇద్దరు షాక్ అయిపోతూ ఇంత పెద్ద షాక్ ఇచ్చావేంటి అని అడుగుతుండగా ఈ షాకు మాకు ఇందాక తగిలింది కిట్టు అనగా అక్షయ బయట నుంచి మీ ఇంటికి వచ్చిన అమ్మాయి అని ఒక అనాథ అని చెప్పారు కదా, మరి ఇప్పుడేంటి వాళ్ళ కూతురు అంటారేంటి అని అడుగుతుండగా అవును బావా, అదంతా ఒక పెద్ద కథ, అక్షయ అవని వాళ్ళ కూతురు, ఈ రహస్యం ఎవరికి తెలీదు కానీ ఇప్పుడు బయటపడబోతుంది. ఏ విషయంలో అంటే స్వామీజీ గుడిలో ఆ విషయం మీద యాగం జరిపిస్తున్నారు, ఆ బాంబు బ్లాస్ట్ అయిందంటే మామూలుగా ఉండదు, మీ గురించి మా గురించి మనందరి గురించి బయటపడబోతుంది, అందుకే వ్రతం చెడిన ఫలితం దక్కాలి అన్నట్టు నిజం బయటపడినా ఏదో రకంగా ఎదుర్కోవచ్చు, డబ్బులైతే సంపాదించాలి కదా, అందుకే తొందరగా అక్షయం తీసుకుని వెళ్ళిపోయి మీరు అనుకున్న కార్యం సాధించుకోండి అని నిహారిక కిట్టు ఇద్దరు చెప్తూ ఉండగా అయితే నిజం తెలియకముందే అక్షయ్ని భైరవికి అప్పగించేస్తాను అని కిట్టు నిహారికి బాయ్ చెప్పేసి వికాస్, కల్పన అక్కడి నుంచి హడావుడిగా వెళ్తూ ఉంటారు. మరోవైపు అవని శేఖర్ ఇద్దరు గురువుగారు చేసి యాగం దగ్గరే నిలబడి చూస్తూ యాగం చివరి దశకి చేరుకున్నట్టుంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ సంతోషపడుతూ ఉండగా అంతలో అక్కడికి అక్షయ వచ్చి మేడం ఇక్కడ ఎందుకున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంటుంది. కాసేపు అయ్యాక అన్ని వివరంగా తెలుస్తుంది ఉండమ్మా అని అవని చెప్తూ ఉండగా అంతలో వేదవతి, ప్రసాదరావు కూడా అక్కడికి వచ్చి గుడిలో మన సిద్ధేశ్వర స్వామీజీ ఉన్నారని తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చాం, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏదో యాగం జరిపిస్తున్నట్టున్నారు, ఎందుకు ఇది మాట్లాడరేంటి చెప్పండి అని అవని శేఖర్ని అడుగుతూ ఉంటారు. ఈ కంతలో అక్కడికి నిహారిక, కిట్టు, శౌర్య, వికాస్, కల్పన కూడా వస్తారు. ప్రసాదరావు చెప్పండమ్మా అని మళ్ళీ అడగడంతో నా కూతురు గురించి నేను వెతికి వెతికి అలసిపోయాను, నా కూతురు జాడ గురించి తెలియజేయండి స్వామి అని ప్రాధాయపడ్డాను, అప్పుడు ఏమని అభయం ఇచ్చారంటే అని గురువుగారు శివరాత్రి నాడు నీ బిడ్డ వివరాలని నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేస్తాను అని చెప్పిన విషయం అవని శేఖర్ చెప్పడంతో మరి ఈ విషయాన్ని మీరు గాని స్వామీజీ గారు కానీ మాతో ఎందుకు చెప్పలేదు, మేము కూడా సంతోషించే విషయమే కదమ్మా, మేము కూడా యాగంలో పాల్గొనే వాళ్ళమే కదా, మా దగ్గర ఎందుకు దాచారు,
అని వేదవతి ప్రసాదరావు అడుగుతుంటారు. మా పరిస్థితి బాలేదు, మేము ఎన్ని ప్రయత్నాలు చేసి అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నా కానీ ముందుకు సాగట్లేదు. అందుకే నిజం బయటపడే వరకు ఎదురు చూద్దామని గోప్యంగా ఉంచాం. అది కాక మాకు మంచి జరగకూడదని కొంతమంది శత్రువులు మా వెనకాలే గోతులు తవ్వుతున్నారు. వారి వలన యాగానికి ఆటంకం కలగకూడదని మేము చెప్పలేదు. మీ మనవరాలకు సంబంధించిన నిజం స్వామీజీ నోటి వెంట వింటే బాగుంటుందని ఆగాము. మేము చెప్తే కొన్ని విషయాలు మీరు నమ్మట్లేదు కాబట్టి ఈ విషయం దాచాల్సి వచ్చింది. యాగం చివరి దశకు వచ్చేసింది. మరి కొద్దిసేపు ఆగండి. స్వామీజీ గారి నోటి వెంట అందరం శుభవార్త విందాం అని అవనిశేఖర్ ఇద్దరు చెప్తూ ఉండగా నిహారిక కిట్టు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అంతలో అక్షయ అయితే కొద్దిసేపట్లో మీ అమ్మాయి ఎవరో అందరికీ తెలుస్తుందన్నమాట అని అడుగుతుండగా అవునమ్మా, తను నీలాగే రూపంలో అందంగా గుణంలో వద్దిగ్గా ఉంటుందని ఆశపడుతున్నాం అని అవని ఉంటుంది. ఈ శివరాత్రి నాడు శివయ్య దైవల్ నాలాంటి జాతకం గల నా మనవరాలి గురించి తెలిస్తే అంతకంటే భాగ్యం ఇంకేముంటుంది అని వేదవతి అంటుంది. ఇదేదో నా ఫ్యూచర్ కి నిప్పు అంటుకునేలా ఉంది. ముందు అక్షయని ఇక్కడి నుంచి పంపించేయాలి అని అనుకుంటూ వెంటనే నిహారిక వికాస్ కి సైగ చేయడంతో అక్షయ ఒకసారి ఇలా రమ్మ, చిన్న పనుంది రమ్మ చెప్తా అని వికాస్ కల్పన ఇద్దరు కూడా అక్షయాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అంతలో గురువు గారు శివయ్య అవని తన బిడ్డ 10 సంవత్సరాలుగా ఆందోళన చెందుతుంది. అవనికి నువ్వు న్యాయం చేయాలి. అలాంటి పరమ భక్తురాలికి నువ్వు అన్యాయం చేయకూడదు. తన బిడ్డ ఎవరు, తన జాడంటో నాకు చూపించు. ఆ బిడ్డ ఎవరి చెంతన ఉందో తెలుసుకునే శక్తిని నాకు ప్రసాదించు. ఆ బిడ్డ రూపం నాకు కనిపించేలా దీవించు అని మనసులో కోరుకుంటూ ఈ గురువు గారు తన దివ్య దృష్టి ద్వారా అవని బిడ్డ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవని, శ్రీకర్, వేదవతి, ప్రసాదరావు అందరూ చాలా సంతోషపడుతూ చూస్తుంటారు. ఈ గురువు గారి దృష్టికి నారాయణరావు అక్షయాని పసిపిల్లగా ఉన్నప్పుడు ఎత్తుకున్నది, అలాగే అక్షయ పెరిగి పెద్దదైన తర్వాత అక్షయ రూపం అన్ని కూడా కనిపించడం ఒక్కసారిగా షాక్ అయిపోతూ కళ్ళు తెరిచి అవని కూతురు అక్షయ ఏంటి శివయ్య ఈ వింత నాటకం అని గురువు గారు అనుకుంటూ ఉండగా అంతలో అక్షయాని వికాస్ కల్పన బయటకు తీసుకెళ్లటంతో ఏమైంది నాన్న, ఎందుకు కంగారుగా ఉన్నారు అని అడుగుతుంటుంది. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలమ్మా అని వికాస్ చెప్తూ ఉండగా అంతలో అక్కడికి దైవ సర్పం వచ్చి చూస్తూ ఉంటుంది. స్వామీజీ గారు అవని మేడం వాళ్ళ పాప గురించి చెప్తారంట. అందరూ తన గురించి ఎదురు చూస్తున్నారు. పాప ఎవరో తెలిసిన వెంటనే అవని మేడం, శేఖర్ సార్, పెద్దమ్మ గారు, పెద్దయ్య గారు అందరూ సంబరపడిపోతారు. అవని మేడం మొహంలో ఆనందం నేను చూడాలి అని అక్షయ అంటూ ఉంటుంది. అంతలో చెట్టు మీదకి చిలక కూడా వచ్చి చూస్తూ ఉంటుంది. కల్పన అది కాదమ్మా, నీకు అగ్ని ప్రమాదం జరిగిన దగ్గర నుంచి నా మనసంతా కలవరంగా ఉంది. అందుకే వెళ్ళిపోతామని చెప్తున్నాను. ఆ విషయం గురించి మనం రేపైనా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం వెంటనే బయలుదేరిపోదాం పదమ్మా అని చెప్పేసి వికాస్ కారులో ఎక్కబోతూ ఉండగా అందులో దైవ సర్పం వచ్చి వికాస్ కాళ్ళ మీద కాటు వేయబోతూ ఉంటుంది. కానీ జస్ట్ మిస్ అయ్యి వికాస్ కారెక్కేస్తాడు. కల్పన కూడా అక్షయకి నచ్చ చెప్పి కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉండగా దైవ సర్పం, చిలక రెండు కూడా ఆ కారునే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాయి. మరోవైపు నిహారిక ఈ స్వామీజీ మొహం చూస్తుంటే అక్షయ్ గురించి తెలిసిపోయినట్టుంది, మంట పెట్టేలా ఉన్నాడు అని నిహారిక మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా అంతలో వేదవతి గురువు గారు ఈ రోజు మా మనవరాలి గురించి ఇక్కడ ఇలాంటి యాగం జరగటం మాకెంతో సంతోషంగా ఉంది. మీ నోటి నుంచి శుభవార్త వినాలి అని ఎదురు చూస్తున్నాం. మా మనవరాలు ఎవరో తొందరగా చెప్పండి గురువు గారు అని వేదవతి ప్రసాదరావు అడుగుతుంటారు. ఈ కన్న తల్లి ఆవేదనంతా ఒక్కసారిగా ఆవిరైపోయేది మీ మాటతోనే. కొన్ని సంవత్సరాల మా బాధ తీరిపోయేది మీ మాటతోనే. ఆ శివయ్య పంపిన సందేశం మీకు అందే ఉంటుంది. మా పాప జడ మీకు తెలిసే ఉంటుంది. తొందరగా చెప్పండి స్వామీజీ అని అవనిశేఖర్ అడుగుతుండగా మా మనవరాల్లాగా మా ఇంట్లోనే కాదు అక్కడ పల్లెటూరులో 1000 గడపల్లో సంతోషం నింపుతుంది. తొందరగా చెప్పండి స్వామి అని వేదవతి ప్రసాదరావు కూడా చాలా సంతోషపడుతూ ఆత్రంగా అడుగుతుంటారు. ఇక గురువు గారు పైకి లేచి మీ అందరి ఆరాటం నాకు అర్థమైంది, కానీ నేను చేసిన యాగం వ్యర్థమైంది అని గురువు గారు చెప్పడంతో ఇక మాట విన్న అవనిశేఖర్, వేదవతి ప్రసాదరావు నలుగురు షాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు. ఇక నిహారిక, కిట్టు, శౌర్య మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. అవని కూతురు జాడు తెలిసే సంకేతాలు నాకు అందలేదు. ఆ శివయ్య అవని పట్ల దయ చూపించలేదు. అవని కడుపు కోత చల్లారుతుంది అనుకున్నాను. అవనికి ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకోలేకపోయాను. ఆ మావని నీ బిడ్డ గురించి తెలుసుకోవడానికి నాకు మరింత సమయం కావాలి. శుభవార్తని చెప్తానని అనుకున్నాను, కానీ ఇలాంటి చేదు వార్తని చెప్తాను అని నేను అనుకోలేదు. అందరూ నన్ను క్షమించండి. ఇక నేను బయలుదేరతానమ్మా అని చెప్పేసి గురువు గారు తన శిష్యులతో పాటు బయటికి వెళ్తూ ఉంటారు. ఇక వేదవతి ఈసారైనా మనోహరాల గురించి తెలుస్తుంది అనుకున్నాం. ఈసారి కూడా నిరుత్సాహం అదే మిగిలాయి అని వేదవతి ఏడుస్తూ ఉండగా అమ్మ నా మాట వినండమ్మా, ఇక నుంచి ఈ స్వామీజీని అస్సలు నమ్మకండి. అవనత్తయ్య తన మాయ మాటలతో ఎప్పటికప్పుడు మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు అని కిట్టు, నిహారిక అంటూ ఉంటారు. ఇక అవని కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉండగా శ్రీకర్ కూడా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరు బాధను చూస్తూ నిహారిక ఆనందపడుతూ ఉంటుంది. అంతలో గురువు గారు బయటికి వెళ్లి మీరు బయలుదేరండి, నేను తర్వాత వస్తాను అని చెప్పడంతో తన శిష్యులు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అంతలో అక్కడికి అవని వచ్చి ఎందుకు నిజం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అని అడుగుతూ ఉంటుంది. నాకు నిజం తెలియలేదు కాబట్టి నేను చెప్పలేదమ్మా అని గురువు గారు అంటుంటే మీరు కూడా అబద్ధాలు ఆడతారా అని అవని అడగడంతో గురువు గారు షాక్ అవుతూ ఉంటారు.
నెక్స్ట్ ప్రోమో మీకు నా బిడ్డ గురించి తెలిసింది. మీరిప్పుడు ఈ క్షణం నిజం బయట పెట్టకపోతే ఈ శివరాత్రే నాకు ఆఖరి రాత్రి అవుతుంది అని చెప్తూ వెంటనే వెళ్లి అమ్మవారి దగ్గర ఉన్న త్రిశూలం తీసుకుని వచ్చి బిడ్డ బ్రతుకుందని తెలిసి ఆ బిడ్డని చేరుకోలేకపోతే ఆ తల్లికి ఈ బ్రతుకు ఎందుకు అని ఆ త్రిశూలం పట్టుకొని అవని కడుపులో పొడుచుకోపోతూ ఉండగా వెంటనే గురువు గారు షాక్ అయిపోతూ ఆగమ్మ అని పెద్దగారుస్తూ నీ కూతురు గురించి తెలిసిందమ్మా, నీ కూతురు ఎవరో కాదు అక్షయ అని గురువు గారు చెప్పడంతో ఇక అవని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.